హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే చౌరాసి దేవాలయంలో ఉన్నామండి. ఇది యమధర్మరాజుకి సమర్పితం. ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది కదా పెద్ద గుడి. ఈ గుడి లోపల శివాలయం ఉంది. శివుని దర్శనం చేసుకున్న తర్వాత లోపడే 2 రహస్య గదులు ఉంటాయి. ఒకటి యమధర్మరాజుకి, రెండోది చిత్రగుప్తుడు. ప్రపంచంలో నలుమూలన ఎక్కడ చనిపోయినా కూడా వాళ్ళ యొక్క మంచి చెడులను లెక్కించే చిత్రగుప్తుని గదిలో అంట. అలాగే చిత్రగుప్తుడికి ఎదురుగుండా ఉన్న గది యమధర్మరాజుకి. యమధర్మరాజు వాళ్ళని స్వర్గానిక లేదా నరకానిక పంపించేది నిర్ణయం ఈ గుడిలోంచే తీసుకుంటారంట. ఇక్కడ పురాణాల ప్రకారం, పూర్వ ప్రకారం శాస్త్రవేత్తంగా ఇదే లిఖించబడి ఉన్నది. ఇక్కడ వాళ్ళ నమ్మకం కూడా. అలాగే రాఖీ పూర్ణిమ రోజున యమధర్మరాజు తమ యమునాదేవి ఇంటికి వెళ్తారంట రాఖీ కట్టించుకోవడానికి. ఇక్కడ చాలా ప్రాముఖ్యత రాఖీ పూర్ణిమ. ఈ గుడికి ఎలా వెళ్ళాలి, ఏంటి పూర్తి వివరాలు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్.